రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ తన పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా కెనడా, మెక్సికో దిగుమతులతో పాటు చైనాపై సుంకాలు విధిస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ హెచ్చరికలను నిజం చేశారు. ఆయా సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ ఉత్పత్తులపై 10% సుంకాన్ని విధించడాన్ని చైనా ఖండించింది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు. ఏకపక్షంగా సుంకాలు విధించడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల్ని అమెరికా తీవ్రంగా ఉల్లంఘించింది. మా దేశ హక్కుల్ని, ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ఖచ్చితంగా అమెరికాకు తగిన విధంగా బదులిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ శనివారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను అభినందించారు. 20 రోజుల్లో మహాకుంభమేళాకు వచ్చిన జనం అమెరికా సంయుక్త రాష్ట్రాల జనాభాతో దాదాపుగా సమానమని తెలిస్తే ప్రపంచం నివ్వెరపోతుందని వ్యాఖ్యానించారు. ఇది చరిత్రాత్మకం. ఇప్పటి వరకు ఇంతమంది ప్రజలు భూమి మీద ఎక్కడా ఒకచోటుకు చేరలేదన్నారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 3 గల్లంతయ్యారు. జీప్లో 13 మంది ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలో బీటెక్, బీఆర్కు సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2025 చివరి విడత దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. జాతీయ పరీక్షల సంస్థ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జనవరి 31 రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి విండో అందుబాటులోకి రాలేదు. ఫిబ్రవరి 1 నుంచి అయినా ప్రక్రియ ప్రారంభమవుతుందని అభ్యర్థులు భావించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలులో క్యాన్సర్ కూడా ఒకటి. సామాజిక, ఆర్థిక అసమానతలు సృష్టించడంలోనూ క్యాన్సర్ కీలక పాత్ర పోషిస్తుందన్న వాదన ఉంది. పైగా ఏటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఇస్తున్న భరోసా వాళ్ళందరికీ ధైర్యం కలిగించనుంది. ఈ జబ్బు ప్రజల్ని శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. అందుకే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టిక్ ట్యాంక్ మరణాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్యాంకు క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందితే సదరు ఇంటి యజమానులే బాధ్యులని, బాధిత కుటుంబాలకు వారే పూర్తి పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నై మున్సిపల్ కార్మికుడు మృతి కేసులో ఈ మేరకు మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2025-2026లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పేరు ప్రస్తావన కూడా ఎక్కడా లేదని ఫైర్ అవుతున్నారు. కొత్త కార్యక్రమాలకు, పథకాలకు, విద్యా సంస్థలకు నిధులు కేటాయింపు లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలిసి చేసిన వినతులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని, ఇది అన్యాయమని కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నదీ పరివాహక ప్రాంతం నుంచి వారిని తరలించేందుకు రవాణా ఖర్చుల నిమిత్తం 37.5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులిచ్చారు. 15,000 కుటుంబాలకు 25,000 చొప్పున సాయం చేస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అర్హులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనతో దేశానికి అన్నపూర్ణగా నిలబెట్టారని కేటీఆర్ అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన, జాగో తెలంగాణ జాగో అని పేర్కొన్నారు. మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే. ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం 12 లక్షల కంటే తక్కువే. 1 కోటి మందే 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24% వాటా వస్తే ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజలందరిదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. ప్రకృతిలో విలువైన పర్యావరణ వ్యవస్థల్లో చిత్తడి నేలలు ప్రధానమైనవి. ఏపీలో 25,000 ఎకరాలకు పైగా ఉన్నాయి. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను ఖచ్చితంగా నిర్ధారించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఆయన సాయంత్రం కేంద్ర మంత్రులను కలవనున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలపనున్నారు.
రేపు బీజేపీ అభ్యర్థుల తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణ సీఎం రేవంత్ సైతం ఢిల్లీలో నేడు రేపు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ టూరిజం, లేజర్ షో నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించిన బడ్జెట్ ప్రజల అవసరాలు తీర్చే విధంగా లేదని కమ్యూనిస్టులు పేర్కొన్నారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.